హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ముందుగా మనం గోకరకాయలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న గోకరకాయ ముక్కల్ని ఒక వేరే బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు మనం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకుందాము. నేను ఇక్కడ 250 గ్రామ్స్ తీసుకున్నానండి గోకరకాయలు. ఇలా 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనము గోకరకాయలను అనేది బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ముందే. ఇప్పుడు మనం చూస్తే ఇలా కలర్ వచ్చేయాలన్నమాట. ఇలా అయితే మనకి బాగా ఉడికినట్టు. సో ఇప్పుడు మనము గోకరకాయలు వాటర్ అనేది ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా మనము తీసేసుకోవాలండి. ఇలా తీసి ఈ గోకరకాయ ముక్కల్ని మనము సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను, పచ్చికారము. సో ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మనము మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో అంత తీసుకోండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకొని పెట్టుకున్న ఈ గోకరకాయలు ఉన్నాయి కదా, ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మనము వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనము మూత చూసారు కదా, ఇలా మనకి బాగా కుక్ అవుతూ ఉన్నాయన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఇప్పుడు మనము టమాటో తీసుకుందాము. నేను ఇక్కడ ఒక చిన్న టమాటో తీసుకున్నాను. 250 గ్రామ్స్ గోకరకాయ, అలాగే 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటో అండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది తీసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, కారము, అదంతా కూడా వేసేసుకోండి. వేసుకొని మీకు వాటర్ సరిపోయిందా లేదా అనేది చూడండి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే మీరు వాటర్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందుగా పచ్చిమిర్చి ఇది ఉంది కదా మిక్సీ, సో దాంట్లోనే వాటర్ అనేది తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి. మీకు సరిపోకపోతే ఇంకా కొన్ని వాటర్ తీసుకోండి. నాకు సరిపోలేదు, అందుకని ఇంకా కొన్ని వాటర్ అనేది తీసుకున్నాను. మీరు ఒకసారి సాల్ట్ కూడా చూసేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు మనం బాగా కుక్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా 1 మినిట్ తర్వాత నేను ఇక్కడ ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే మీరు అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అదే కర్రీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం దాన్ని మిక్స్ చేయొద్దండి. అలాగే మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఎగ్స్ అనేది ఉడకనివ్వండి. ఇప్పుడు చూస్తే మనకి ఎగ్స్ అనేది బాగా ఉడికాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని మిక్స్ చేయకుండా అలాగే సెకండ్ టైప్ టర్న్ చేసేసుకుందాం. అలా మిక్స్ చేస్తే మనకి ఎగ్ అంతా కూడా స్మెల్ వస్తుందన్నమాట. సో అలా మనం మిక్స్ చేయకుండా నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 మినిట్స్ వరకు కూడా బాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. ఇలా బాగా 2 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత మనము కర్రీ అనేది మిక్స్ చేసేసుకోవచ్చు. ఇక మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి, నా దగ్గర లేదు అందుకని నేను వేయట్లేను. ఇక మనం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోతుందండి మన గోకరకాయ ఎగ్ కర్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.